కొన్నిసార్లు జీవితంలో ఆ లోన్లీనెస్ అనేది వస్తుంది. ఆ టైంలో మనం ఆలోచన చేస్తాం, ఆ ఆలోచనలు మన చాలా భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. నా భవిష్యత్తు ఏంటి, అసలు నా పాస్ట్ లైఫ్ ఏంటి, నా ప్రెజెంట్ ఏంటి, నా గత జీవితం నా భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తే ఏంటి అన్న ఆలోచనలు కొన్నిసార్లు వస్తూ ఉంటే, ఎగ్జాక్ట్గా అదే సమయంలో చీకటిలో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, ప్రాణభయం వెంటాడుతూ ఉంది, క్రూరమృగాలు వస్తాయన్న భయం, ఇలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్న యాకోబు ఆ రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పడుకుంటే, ఆ రాత్రి వేళ దేవుడు యాకోబును దర్శించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అతడు చూస్తూ ఉంటే ఒక నిచ్చెన వేయబడింది. దేర్ వాజ్ ఎ ల్యాడర్. ఆకాశానికి ఒక కొన అంటుకుంది, భూమి మీద ఒక కొన వేయబడి ఉంది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటే ఆ నిచ్చెన పైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆనాడు యాకోబుతో, యాకోబు నువ్వు పడమర వైపున వ్యాపిస్తావు, తూర్పు వైపున వ్యాపిస్తావు, ఉత్తరం వైపున వ్యాపిస్తావు, దక్షిణం వైపున వ్యాపిస్తావు అని దేవుడు మాట్లాడుతుంటే యాకోబు అనుకుంటాడు, ప్రభువా ఈ రాత్రి గడిస్తే చాలు అని అనుకుంటే నేను ఈ రోజు ఎలా గడుస్తుందని ఆలోచన చేస్తావు అంటే, నువ్వేంటి ప్రభువా పడమర అంటావు, తూర్పు అంటావు, ఉత్తరం దక్షిణం అంటావు, 4 దిశలో చూస్తుంటే భయం తప్ప ఏమీ లేదు నా జీవితంలో. వాట్ యుడ్ లైక్ టు సే? దేవుడు ఏమన్నాడో తెలుసా? యాకోబు నువ్వు చేసేది బహుశా నీ వర్తమానాన్ని చూస్తావేమో, కానీ నీ భవిష్యత్తును శాసించగలిగే అధికారం ఈ భూమి మీద నా ఒక్కడికే ఉంటుంది. ఐ కెన్ ఎక్స్పాండ్ యూ, ఐ కెన్ బ్లెస్ యూ, ఐ కెన్ టేక్ యూ టు ద ప్లేస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఆశ్చర్యకార్యాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడిని నేను. ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను, విను. నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడై ఉంటాను. నువ్వు మరలా ఈ దేశాన్ని తిరిగి వస్తావు. యూ విల్ రిటర్న్ టు దిస్ కంట్రీ అగైన్. అంతవరకు నేను నీతో ఏమైతే చెప్పానో, ఏ వాగ్దానాలు ఇచ్చానో వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.